శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ఏడ్చాడు, ఏదో మాటలు మాట్లాడడంలో ముందుంటాడు. అరే బుద్ధున్న భారత పౌరుడిగా ఒక్కచోట ఓటు ఉండాలి కానీ 4 రాష్ట్రాల్లో ఓటు ఉంటుందా? సన్నాసి కాకపోతే సన్నాసి మాటలు మాట్లాడటం కాదు, ఏదో పెద్ద గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు మాటలన్నీ. నేనేదో నీతిమంతుడిని, సమాజ శ్రేయస్సు కోసం పుట్టినటువంటి ఏదో పెద్ద గొప్ప వ్యక్తులాగా మాట్లాడుతుంటాడు. ఒరే బుద్ధి లేని గాడిద, 4 రాష్ట్రాల్లో 4 ఓట్లు ఉండొచ్చా? అది తప్పు కదా, అది నేరం కదా. మరి అలాంటప్పుడు ఈవేళ ఓటు పోయిందని ఏడిస్తే ఎవడ బాధ్యత వహిస్తాడు? కాబట్టి మనిషిగా పుట్టినందుకు, అందులోని సెలబ్రిటీ, ఎంత భారతదేశం గర్వించేదగ్గ సెలబ్రిటీ అయ్యుండి ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదని నీకు తెలియదా? మరి తెలిసి ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? ఓట్లు పోతాయి, 4 ఓట్లు ఒకేసారి ఎగిరిపోతాయి. కాబట్టి ఒక్కోటే ఉండాలి ఎవరైనా సరే, ఎక్కడైనా సరే. కాబట్టి వాళ్ళ ప్రకాశరాజు ఏడుపులో ఏం లేదు. ఆ ఏడుస్తూ కూడా మన ప్రధానమంత్రి గారు, భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రధానమంత్రి గారిని విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు. భయపడి తీసేసాడంట. ఈ సన్నాసి కోసం మళ్ళీ భయపడ్డం ఒకటి. బుద్ధి లేని గాడిద, ఎవరికి ఉపయోగం లేని దరిద్రుడు, ఇలాంటి వ్యక్తి కూడా మాట్లాడుతుంటాడు. ఇంత సెలబ్రిటీ హోదా ఇచ్చినటువంటి భారతదేశానికి నువ్వేం చేసావు? లేదు. తెలుగు ప్రజలలో ఎవరికైనా సాయం చేసావా చెప్పు? ఏమీ లేదు. ఏదో మాట్లాడుతుంటావు. ఎవడైనా మంచి చేసేవాడిని, దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉన్నావు. నువ్వు పొద్దున్న లెగితే పవన్ కళ్యాణ్ విమర్శిస్తావు. ఆయన జీవితమే సేవా దృక్పథంతో ఉన్నటువంటి జీవితం రా పిచ్చినా కొడక. బుద్ధి లేకుండా మాట్లాడి తెల్లారు లెగితే పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ, పవన్ కళ్యాణ్ ఏదో తక్కువ చేసి మాట్లాడాలని చూస్తే ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ ప్రపంచంలోనే బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ దేశంలో అద్భుతమైన నాయకుడిగా స్థిరమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు ఈవేళ పవన్ కళ్యాణ్ గారు. ఈ నీలాగా ఈవేళ ఉన్న ఓట్లు 4 ఓట్ల కోసం పోయి ఉన్న ఓటుని పోగొట్టుకున్నటువంటి ఒక నిర్భాగ్యుడు అయిపోయి ఈవేళ ప్రకాష్ రాజ్ మారు, నీ జీవితాన్ని మార్చుకో, ప్రేమగా మలుచుకో, 10 మందికి సాయం చేయడం నేర్చుకో, పవన్ కళ్యాణ్ లాగా మంచి పేరు తెచ్చుకో. నిజంగా చెప్తున్నా, ప్రకాష్ రాజ్ అయితే మళ్ళీ జోకర్ కావాలనుకుంటే మీడియా ముందుకు వస్తాడో నాకు అర్థమవుతలేదు. అసలు నరేంద్ర మోడీకి ప్రకాష్ రాజ్ ఎవరో కూడా తెలుసో తెలియదో కూడా నాకు తెలియదు. అట్లాంటి నరేంద్ర మోడీ ఎక్కడ అసలుకి? ఆయన ఏమంటారు, దేశం గురించి ఆలోచిస్తాడు. ఈయన ఓటు గురించి మరి దొంగలాగా ఈడొక తెలంగాణలో ఒక ఓటు, ఆంధ్రలో ఒక ఓటు, తమిళనాడులో ఒక ఓటు, బెంగళూరులో ఒక ఓటు పెట్టుకొని తిరుగుతూ ఎవరైనా తీసారన్న? అది ఓటు హక్కు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసేస్తారు, లైక్ ఆఫీసర్స్. నరేంద్ర మోడీకి ఏం సంబంధం అన్న? ఇంత బుద్ధి లేని ఏమంటారు, లైక్ అట్లాంటి పనులు చేస్తున్నాను. ఒక యాక్టర్ వైజ్గా చూస్తే ఒక మంచి ఫ్యాన్ నేను, కానీ పాలిటిక్స్ విషయంకి వస్తే నాకు తెలియకపోతాడో లేకపోతే కావాలని జోకర్ అయితే వెళ్తాడో నాకు తెలుస్తలేదు. కానీ అంటే సొంత నియోజకవర్గంలోనే లైక్ ఓటు హక్కు తీసేసారనంటే మరి ఎంత స్థాయి దిగిపోతే ఈ స్టేజ్కి వస్తాడని చెప్పేసి పర్సనల్గా నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి ఇప్పటి నుంచి అయినా కొంచెం మారి లైక్ ఎక్కడో ఒక సైడ్ ఉండి ఒక ఓటు హక్కు గురించి కొట్లాడి ఆ ఓటు హక్కు తీసుకొని ఒకటే దగ్గర స్టేబుల్గా ఉంటే తనకు మంచిది అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకనంటే రేపు అన్నాడు పాలిటిక్స్కి వచ్చినా సరే నీకే 4-5 ఏమంటారు ఓటర్ ఐడీలు అవి ఉన్నాయి, నువ్వేం చెప్తావురా బాబా అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తారు కదా అన్న. సో ఆల్రెడీ తెలంగాణలో తిరిగిండు, తెలంగాణలో జోకర్ అయిపోయిండు, ఆంధ్రాలో తిరిగిండు, ఆంధ్రాలో జోకర్ అయిపోయిండు, మొన్న ఢిల్లీకి వెళ్ళిండు, ఢిల్లీలో కూడా జోకర్ అయిపోయిండు. నాకు తెలిసి మళ్ళీ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో జోకర్ అవ్వాల్సిన అనుకుంటున్నాం. మరి ఏమనుకుంటాం నాకు తెలియట్లేదు. 4 ఓట్లు ఉన్నాయని చెప్పేసి కోర్టు ఏమంటారు అరెస్ట్ వారెంట్ ఇచ్చినా కానీ బెయిల్ అప్లై చేసుకొని బెయిల్ తీసుకున్నాడు. అంటే 4 ఓట్లు అంటే దొంగ ఓట్లు ఉన్నట్టే కదా. దొంగ ఓట్లు ఉంచుకొని కూడా ఇప్పుడు మోడీ మీద, గవర్నమెంట్ మీద ఇలా చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? నిజంగా ఎందుకనంటే ఇప్పుడు ఎవరు కావాలని చేయరు కదన్న. ఇప్పుడు ఈయననే కరెక్ట్ లేడు. ఇప్పుడు ఈ 4 ఓట్లు 5 ఓట్లు పక్కన వేసుకొని ఇట్లా తిరుగుతుంటే ఒక దొంగోడే రాజకీయాల్లో తిరుగుతున్నట్టు ఉంటుంది, అవునా కదా? అట్లాంటి వ్యక్తికి మంచి బుద్ధి చెప్పారు. అందుకనే బెంగళూరులో కూడా లైక్ ఆయనను తీసేయడం అయినా సరే, ఓటు హక్కు తీసేయడం అన్నా అవంటికి కావాలి మంచిగా చేశారు. లైక్ నాకైతే నిజంగా మంచిగా అనిపించింది. ఆయనకు బుద్ధి రావాలన్నా మెయిన్. ఆ బుద్ధి రాకపోతే మాత్రం ఇంకా నీచంగా మాత్రం అని చెప్పేసి పర్సనల్గా నాకు అనిపిస్తుంది. నేను ఎంపీగా పోటీ చేశాను, కానీ నా ఓటు తీసేశారు. కానీ ఈసారి మోడీ ఓడిపోతాడని కామెంట్ చేస్తున్నాడు ప్రకాష్. దీన్ని ఏ విధంగా అంటే మోడీ ఓడిపోతారని చెప్పేసి చాలామంది అన్నారు. ఆయన గెలుచుకుంటూనే వస్తారు, వీళ్ళు నోరు మూసుకొని ఉంటారు. అంటే జవహర్లాల్ నెహ్రూ అంటే మనకు పీఎంగా చాలా సంవత్సరాల వరకు చేసిండు. ఆయనను బీట్ చేసి కూడా ఈయన చేస్తున్నానంటే ఒకసారి అర్థం చేసుకుందాం మనం ఎవరు మంచిగా చేస్తారు. నిజంగా మోడీ లాంటి పీఎం మళ్ళీ మనకు దొరకడన్న, నిజంగా చెప్తున్నా. అట్లాంటి పీఎం
పిఎం సీట్లు ఉంటేనే మనకు మంచిది. ఇట్లా వాగే కుక్కలు వాగుతూనే ఉంటారు. అది ప్రకాష్ రాజ్ అన్నా లేకపోతే ఇంకోడైనా సరే వాగే కుక్కలు వాగుతాయని చెప్పేసి ఆయన పట్టించుకోడు. సో ఫస్ట్ అలా నాకేమనిపిస్తుంది అని అంటే ఆయననైతే ఎవరు బీట్ చేయరు. మోదీ గారు నిజంగానే భయపడ్డారండి. ప్రకాష్ రాజ్ గారు కర్ణాటకలో కనుక వస్తే ఆయన నెక్స్ట్ సీఎం అవుతారేమని చెప్పేసి, ఈయన సీట్ ఎక్కడ పోతుందని చెప్పేసి భయపడ్డారు. అయ్యా ప్రకాష్ రాజ్ గారు నిజంగా మీకు తెలివి ఉందని చెప్పేసి అనుకుంటారా లేదని చెప్పేసి అనుకుంటారా? మాట్లాడితే నా అంత తెలివైన వాడు లేడు, మోదీ కూడా నా ముందు మాట్లాడలేడు అని చెప్పేసి ఏవో ప్రగల్భాలు మాట్లాడుతుంటారు. ఆయనకు మీ గురించి కాదు కదా, సీఎంల గురించి కూడా ఆలోచించేంత సమయం లేదు. మీలా ఫ్రీగా తిరిగే వాళ్ళు కాదు మోదీ గారు. పైగా దేశ ప్రజల్లో మీరు ఏ రాష్ట్రమైనా తీసుకోండి, ఒక జిల్లా అంటే మేబీ మీకు పొరపాటున జిల్లా దొరుకుతుందేమో, మొత్తం కాంగ్రెస్ని నమ్ముకొని లేకపోతే బీజేపీకి అగెన్స్ట్గా పనిచేస్తున్న జిల్లా అనేది ఒక జిల్లా అనేది మీకు దొరికిపోతుందేమో, మోదీ కాకుండా మిమ్మల్ని గెలిపించేవాళ్ళు. కానీ దేశంలో ఒక రాష్ట్రం అని చెప్పి తీసుకుంటే కనుక ఖచ్చితంగా అట్లీస్ట్ తక్కువ 51% ఓటింగ్ అనేది మోదీ గారికి వస్తుంది మీకంటే. నేను 51% ఎందుకంటే అటు పంజాబ్, కేరళ, కర్ణాటక ఇవి 3 కూడా బీజేపీ కాని పార్టీలు పాలిస్తున్నాయి. మేబీ వీటిల్లో మీరు ఏమైనా అవకతవకలు చేసేసి ఓటింగ్ సంపాదించుకుంటారేమో, ఆ రకంగా 51% నేను చెప్తున్నాను. మీరు ఎంత అవకతవకలు చేసినా కూడా ఆయనకు ఆదరణ అనేది 51% మినిమం ఉంది. అసలు రాష్ట్రం వదిలేసేయండి, ప్రపంచ దేశాల దాసం ఉంటున్నాయి మోదీ గారి గురించి. ప్రపంచ దేశాలలో పాలించే పిఎంలు, ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు వాళ్ళంతా మోదీ వస్తే దాసం అంటున్నారు. ఒక ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి కాళ్ళు మొక్కారు ఫ్లైట్ దిగ్గానే. మీ కాళ్ళు మొక్కే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా కనిపించారు ఇప్పటివరకు? మీరు మోదీ గారి గురించి మాట్లాడము, ఆయన్ను మీతో కంపేర్ చేసుకోవడము, ఆయన మాకు భయపడ్డారని చెప్పేసి అనుకోవడము. నెంబర్ 1 దేశాన్ని దోచుకునే, దేశాన్ని నాశనం చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ నెంబర్ 1లో టాప్ 10 ఉంటే టాప్ 10లో మీరు ఒకరు ఉంటారు. అయితే 4 దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి కోర్టులో కేసు కూడా ఫైల్ అయింది. ఇదంతా తప్పంతా దాని వెనకాల పెట్టుకొని సిస్టమ్ని తప్పు చేసినట్టు నిరూపించడం ఒక సెలబ్రిటీ అయి ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్ణాటక ప్రజలు చేసుకున్న పుణ్యం అనేది. ఆల్రెడీ వాళ్ళు కాంగ్రెస్ పాలనలో ఉన్నారు. అటువంటి కాంగ్రెస్ పాలనలో ఉండి కూడా కర్ణాటక నుంచి తన ఓటు గల్లంతైందంటే నిజంగా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి భాగ్యం కలగదు వాళ్ళు కర్ణాటక ప్రజలకు. అటువంటి నీచుడు మా రాష్ట్రంలో అయితే లేడు అని ఎంతమంది కొబ్బరికాయలు కొట్టారు దేవుని దగ్గరికి వెళ్ళేసి. ఇటువంటి నీచుడు వస్తే మా రాష్ట్రాన్ని నాశనం చేస్తాడని చెప్పేసి ఎంతమంది పొర్లు దండాలు పెట్టారు. చాలా వాటికి హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక నీచుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మరో పుకార్లు చెప్తున్నారండి. ప్రకాష్ రాజ్ సొంత ఊర్లోనే తన సొంత నియోజకవర్గంలోనే తన ఓటు లేదని చెప్పేసి. అయ్యా ప్రకాష్ రాజ్కు కర్ణాటకకు అసలు సంబంధమే లేదు. కర్ణాటక వారి తల్లిగారి ఊరు, తల్లిగారి రాష్ట్రం. తన సొంత రాష్ట్రం వచ్చేసి వెస్ట్ బెంగాల్ నుంచి వలస వచ్చిన వాడు మాత్రమే ప్రకాష్ రాజ్. ఆయన ఓటు అనే ఏదైనా సొంతంగా ఉందనుకుంటే అది వెస్ట్ బెంగాల్లో చూసుకోవాలి, కానీ అక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే మొన్నటి వరకు మమతా బెనర్జీ ఉంటే మమతా బెనర్జీ నాకు కావాలి, మమతా బెనర్జీని సపోర్ట్ చేస్తా అని చెప్పి చాలా ప్రగల్భాలు పలికినవాడు. మమతా బెనర్జీ ఎట్లయితే తప్పుకుందో అప్పటి నుంచి అసలు వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడే మానేశాడు. ఎందుకు? అంతకుముందు ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి, మరి ఇప్పుడు ప్రజలకు ఇబ్బందులు లేవా? నా రాష్ట్రం అనుకునేవాడు దాని గురించి మాట్లాడవచ్చు కదా. తనకు కావాల్సింది ప్రజలు కాదు, దేశం కాదు, రాష్ట్రం కాదు, పేమెంట్. ఎవరు పేమెంట్ ఇస్తారా, ఎక్కడ పోయి మాట్లాడాలా, అది మాత్రమే తన వ్యక్తిత్వం అన్నట్టు. ఆయన ఓటు అనేది పోయిందంటే నిజంగా కర్ణాటక ప్రజలు చేసుకున్న పుణ్యం అది. అంతకంటే మనం ఇంకో విషయం చెప్పినా కూడా చాలామంది ప్రజలకు అర్థం కాదు. నేను ఎంపీగా పోటీ చేశాను, అయినా నా ఓటు తీసేసినారు, ఈసారి ఖచ్చితంగా మోడీ ఓడిపోతాడని కామెంట్ చేసినారు. భయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఊరికి సర్పంచ్గా పోటీ చేయి, అప్పుడు గెలిచి ఈ కామెంట్ అనేది చెయ్యి. ఆయన కింది స్థాయి నుంచి వచ్చినాడు మోదీ గారు అని చెప్పేసి, ఊరికనే డైరెక్ట్ పోయి పీఎంగా కాలేదు. ఆల్రెడీ గుజరాత్లో 15 ఏళ్ళు సీఎంగా చేసినాడు. గుజరాత్లో 15 ఏళ్ళు సీఎం చేసేసి గుజరాత్ను మిగిలిన రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో ఉంచుడు. అదే ఆయన సత్తా. వెస్ట్ బెంగాల్కి వెళ్తున్నారా? మీ సొంతూరు అదే కదా వెస్ట్ బెంగాల్. కర్ణాటకలో ఉన్నారు, కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇది నా సొంతూరు అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇక్కడ కూడా అబద్ధాలే. మీరు ప్రజలకు చెప్పేది ఏంటిది? ఎవరైనా తప్పులు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తా,
దేంట్లోనైనా తప్పులుంటే నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా అని చెప్పేసి కేవలం సనాతనాన్ని మాత్రమే ప్రశ్నిస్తూ ఉంటారు మీరు. పోనీ ఇంతకుముందుకు ఎప్పుడైనా క్రిస్టియానిటీని కానీ ముస్లిం వాళ్ళని కానీ వాళ్ళ పద్ధతులను కానీ ఎప్పుడైనా ప్రశ్నించారా? అది లేదు. తప్పు అనేది మాత్రం మీకు కేవలం సనాతన ధర్మం నుంచి, ఆర్ఎస్ఎస్ గురించి, బీజేపీ గురించి కనిపిస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఢిల్లీలో కూడా బీజేపీ పాలిత రాష్ట్రం ఉంది కాబట్టి అక్కడ జంతర్ మంతర్ అని చెప్పి మీరు వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళేసి కొద్దిగా హంగామా చేసాను. ఇప్పుడు ఎందుకని పంజాబ్ వెళ్ళట్లేదు? అంతే, పంజాబ్ ఎందుకు? కర్ణాటక మీ సొంతూరు అని చెప్పి మీరు అంటున్నారు కదా. నా సొంతూరులోనే నాకు ఓట్లు లేకుండా తీసేశారు, మోడీ భయపడ్డాడు అని చెప్పేసి. మరి అక్కడ జరుగుతున్న ధర్నాలో మీరు ఎందుకు పాల్గొంటలేదు? అదైతే మీకు ఏం దూరం లేదు కదా, డబ్బులు కూడా ఖర్చు అయితే అన్న బాధ లేదు. 2 నాలుకల పాము ఉంది అని అంటే అది ఎప్పుడో ఒకసారి కాటు వేస్తుంది. మీరు 2 నాలుకల మనిషి, ప్రతిరోజు భారతదేశాన్ని కాటేస్తూనే ఉన్నారు. మీలాంటి వాళ్ళ ఓటు అనేది ఓన్లీ కర్ణాటకనే కాదు, భారతదేశం నుంచి మొత్తం తీసేయాలని అలాంటి వాళ్ళు ఎంతమంది కోరుకుంటారు.